వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసుకుని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇవాళ వీడియో ఏమంటే న్యూ ఇయర్ కి సంక్రాంతికి మేమైతే షాపింగ్ చేసాం. సో మేమేం కొన్నామో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనేది ఈ వీడియో. ఎందుకంటే మీరు అడిగారు కదా, అప్డేట్స్ ఇస్తూ ఉండండి ఏమన్నా కొత్త డ్రెస్సెస్ కానీ ఏమన్నా కానీ. ఎందుకంటే మళ్ళీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారు కాబట్టి ముందే చూపిస్తే పోలా అది పోలా. ఈ వీడియోని స్కిప్ చేసుకుంటా లాస్ట్ అంతా చూడండి. అండ్ మేము డీటెయిల్ గా బాగా ఇది ఎక్కడ కొన్నాము, ఈ డ్రెస్ ఎక్కడ, అవన్నీ బాగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? చలో రండి. ఫస్ట్ చాయ్కు చూపించేద్దామా? సరేలే అయితే ఫస్ట్ శిష్రాలు. ఈసారి ఏంటంటే ట్రెడిషనల్ లేదనమాట, ఎందుకంటే క్లాస్ తీసుకొని కుట్టిస్తాం కదా ఎప్పటిలాగే. ఈసారి అవి లేకుండా అంతా వెస్టర్న్ లో తీసుకున్నాను అనమాట. సో మరి లేట్ ఎందుకు, రండి చూద్దాం. మంది లేట్ అయినా లేటెస్ట్ వస్తాం అనమాట. సర్లేండి. ఫస్ట్ ఇప్పుడు ఇవి ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, హాఫ్ టీ షర్ట్స్ కదా. వీళ్ళు అనేది ఏమంటారో నాకైతే తెలియదు, నేనైతే హాఫ్ టీ షర్ట్స్ అంటాను అనమాట. సో చాలా బాగుంది అనమాట. ఇలా తీసుకున్నాను ఈసారి. ఇది ఒకటి. నెక్స్ట్ బాగుంది కదా, చాలా బాగుంది. దీంట్లోకి ప్యాంట్ అనమాట, జీన్స్ ఏదైనా సెట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక టాప్. ఇది ఎలా స్టైల్ చేస్తారు మమ్మీ? నెక్స్ట్ ఇది మనం ప్యాంట్ ఎక్కడైనా వేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మిడ్డీ వస్తుంది స్కర్ట్స్, దాంట్లో కూడా వేసుకోవచ్చు. అంటే 3/4 నీస్ వరకు ఉంటాయి కదా స్కర్ట్స్, దాంట్లో అలా అయినా వేసుకోవచ్చు. ఫుల్ లెంత్ లో కూడా వేసుకోవచ్చు. ఆల్ ఇన్ వన్ అనమాట ఇది. హెయిర్ బ్యాండ్ కూడా వచ్చింది. సరేలే, హెయిర్ బ్యాండ్ కాదంట. సర్లే ఇంకేంటి, బ్యాండ్స్ టైప్ హ్యాండ్స్ కి వేసుకుండేకి వస్తాయి అలా. సరేలే ఏదో ఒకటి. కానీ బా అమ్మ వాళ్ళు ఏదని చెప్తే వెంటనే అది కాదని చెప్పేస్తారు ఈ పిల్లలు అయితేనా. బాగా శిశిరంగా మామూలు కూడా మురిసి ముద్ద అయిపోతుంది. బాగుంది కదా. నెక్స్ట్ బా లావెండర్ చాలా బాగుంది కదా. పర్పుల్ సో బ్యూటిఫుల్. లావెండర్ గర్ల్ చాలా బాగుంది. నాకైతే ఈ టాప్ చాలా బాగా నచ్చింది అనమాట. హాఫ్ షర్ట్ చాలా బాగుంది. బటర్ఫ్లై హ్యాండ్స్ టైప్. ఇది కూడా అంటే జీన్స్ అయితే అదిరిపోతుంది. నెక్స్ట్ వావ్, మిల్క్ వైట్ అనమాట. చాలా బాగుంది అసలు. క్లాత్ అయితే జార్జెట్ అదిరిపోయింది, సూపర్ గా ఉంది. ఓకేనా? ఈ కలెక్షన్స్ అన్ని ఎక్కడ తీసుకున్నాము మరీ చెప్తాం, సరేనా? ఫస్ట్ చూసేసేయండి అంతే నీట్ గా. చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఈసారి అన్ని వెస్ట్రన్. నాకైతే అక్కడికి వెళ్ళించి ఆ మాల్లో చాలా బాగా అనిపించాయి. ఇంకంతే తీసేసుకున్నాను అనమాట. చూడండి, ఇది కూడా ఫ్రాక్, మోకాల దగ్గరికి నీస్ వరకు వస్తుంది. చాలా బాగుంటుంది కదా. ఓకేలే, హ్యాండ్స్ కూడా బాగా కొద్దిగా బాగా డిఫరెంట్ గా చాలా బాగుంది. సిస్టర్ నచ్చిందా నీకు? ఇది ట్రయల్ చేసి అన్ని తీసుకొచ్చాను మాక్సిమం బాగుండాలని చెప్పి, కరెక్ట్ సైజు. నెక్స్ట్ ఇది కూడా జార్జెట్ లోనే. ఇది నా సెలెక్షన్, ఇది నేనే ఛాయ తీసుకొచ్చింది అనమాట. మేము వేరేటి చూస్తుంటే అమ్మ ఇది బాగుంటుంది చూడు శిశువుకి అని చెప్పింది. ఫ్రాక్ చాలా బాగుంది, వేసుకుంటే మోకాల వరకు వస్తుంది. ఎక్సలెంట్ గా అనిపించింది కలర్. చూడండి, ఈ కలర్ అయితే శిశువు వరకు అయితే ఎప్పుడూ లేదు. సో దట్ నేను ఊహించుకుని చాలా బాగుంటుందని తెచ్చా. బాగుందా? కింద కామెంట్ చేయండి బాగుంటే. అబ్బా హ్యాపీనా శిశు నువ్వు? హ్యాపీ. నెక్స్ట్ ఇవి చూపించేద్దాం. ఇవి ఆర్డర్ వైజ్ చూపిద్దాం. ఇవి ఎందుకంటే ఇవన్నీ ఒక షాప్ లో తీసుకున్నాం, అవి వేరే దాంట్లో. సో చూడండి, ఇది బాగా స్టైలిష్ గా ఉందన్నమాట. చాలా బాగుంది, వెస్టర్న్ మోడల్. చాలా బాగుంది. అందులో గ్రీన్ కదా, గ్రీన్ అమ్మా, గ్రీన్ చాలా బాగుంది. దీని గురించి మళ్ళా మాట్లాడదాం, ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది మీకు. పక్కన పెడదాం. ఓకే, నెక్స్ట్ పింక్ అమ్మా, పింక్ అమ్మా, పింక్. ఇది కూడా అంటే ముందు నేను పింక్ అని చెప్తాంటే కానీ అందరూ గ్రీన్ అయిపోయినారు ఇంట్లో, అందుకని నేను కూడా ఇప్పుడు గ్రీన్. అంటే సార్కి, నాకి, ఛాయాకి అందరికి గ్రీన్ ఇష్టం అనమాట. సో సిస్టర్ తల్లి కూడా గ్రీన్ అని చెప్పి మారిపోయింది. కానీ గ్రీన్ తర్వాత నెక్స్ట్ ఏదంటే పింక్ అని చెప్తుంది. ఇంతకుముందు స్టార్టింగ్ లో బ్లూ అని చెప్తుందా, బ్లూ పోయి పింక్ వచ్చింది, ఇప్పుడు పింక్ పోయి గ్రీన్ వచ్చింది.
ఇంకా నెక్స్ట్ ఏం కలర్ మాత్రమేమో. బాగుంది కదా, ఇది కూడా అంతే ట్రయల్ చేసాము. ఇవన్నీ మళ్ళీ వేసుకొని ఎప్పుడైనా వీడియోలో వేసుకొని ఇంకొక వీడియో చేస్తారంట. ఒకవేళ అన్ని వేసుకొని వీడియో కావాలంటే కామెంట్ చేయండి. మీరు ఎవరైతే ఎక్కువ కామెంట్ చేస్తారో అన్ని వీడియో చేయండి వేసుకొని అంటే ఖచ్చితంగా చేస్తాం. అది కూడా అంతే కదా. ఒకసారి వేసుకొని ఇట్లా తిప్పి మళ్ళీ ఇట్లా ఒక మీద ఒకటి వేసుకొని ఒకటి తీసేసిన తర్వాత ఇంకొకటి చూపిస్తున్నాం. అమ్మో సిస్టర్, అబ్బో చాలా పెద్ద ప్లాన్ వేసింది. టైం పడుతుంది ఫ్రెండ్స్ వీడియో కూడా చేసేకి, అందుకనే నేను వేసుకుంటా. నేను చూపించేటప్పుడు సిస్టర్ ఎలా ఉంటుంది అక్క ఏంటి అన్నారు కదా, చూడండి ఎంతగా మాట్లాడుతుందో. ఆఫ్ కెమెరా ఇంకా ఎక్కువ. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. అబ్బా చూడండి, ఎవరు చిన్నపిల్లలు కనుకోకండి, సిస్టర్ గారికి. అంటే ఇప్పుడు ఇది హిప్ వరకు నడుం వరకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవి ట్రెండీ కదా, ఇట్లా వస్తుంది. దీని కింద ఇంకా జీన్స్ వేస్తే పోలా అదిరిపోలా. ఇదైనా సెట్ అవుతుంది. అండ్ వన్ మోర్, ఇది జీన్సేనా? ఈ ఫ్యాన్ ఏమంటారు కామెంట్ చేయండి. నాకు దీన్ని ఏం చెప్పాలని కూడా అర్థం కదా. జీన్సే బట్ ఈ మోడల్ ని చాలా బాగుంది అసలు, తెలుసా చాలా బాగుంది అసలు. ఇది కూడా దీని గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ అన్ని మాట్లాడుకుందాం. బాగుంది షర్ట్. ఇది వాళ్ళ డాడీకి నచ్చింది బాగా, సో తీసేసుకున్నారనమాట. అమ్మా సిస్టరా, ఇంకేం వాన్స్ పడేసినావు పో షాపింగ్. అవును, ఇవి స్కర్ట్స్ చాలా బాగుంటది డాన్స్ వీడియోస్ కానీ లేదంటే షూట్ చాలా బాగుంటది. బయటకు వెళ్ళినప్పుడు పిల్లలకి కుచ్చుకోకుండా బాగా స్మూత్ గా బాగుంది అనమాట. సో నాకైతే బాగా నచ్చి ఇవి కూడా ఒక 4 వేసుకొచ్చినాను అనమాట. నెక్స్ట్ ఇది చూడండి అసలు దమ్ముంటి పట్టుకోడా సికావత్తు, దమ్ముంటి పట్టుకోడా సీకేటు. బేబీ పింక్ గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుంది కదా స్కర్ట్. ఇది కూడా సిస్టర్ పాపకే. అన్ని మెరూన్ రెడ్, ఇది చాయ్ సెలెక్షన్ అనమాట. బాగుంటుంది మమ్మీ సిస్టర్కి అని చెప్పింది. దీంట్లోకి సరిపోతుంది, వైట్ సరిపోతుంది, చాలా బాగుంటుంది. మన దగ్గర వైట్ ఉంది కాబట్టి సెట్ అయిపోతుంది. టడంగ్, అది కాదు వేరేది. నెక్స్ట్ ఇది కాటన్లో, ఇది వాళ్ళ డాడీ సెలెక్షన్ అనమాట. కాటన్లో బాగా గోలు అంత బాగుందని చెప్పి తీసుకున్నారు. అంటే జర్నీస్కి ఎట్లా బాగా కంఫర్ట్గా ఉంటుంది, పిల్లలు ఇబ్బంది పడుకోకుండా అని చెప్పి వాళ్ళ ముద్దుల కుదురు కోసం తీసుకున్నారనమాట. మనం ఏమంటాం, ఏమనలేం కదా. ఎందుకు తీసుకున్నది ఎవరనుకుంటున్నా, సరే ముసి నవ్వులు అవుతుంది అక్కడ నుంచి. ఇక్కడ వీడియోలో మేము వాయిస్ ఓవర్ చెప్పామండి, ఎందుకంటే బయట సాంగ్స్ పెట్టారు, వాటి వల్ల కాపీరైట్ వస్తుందేమో అని డబ్బింగ్ చెప్పడం జరిగింది. లిప్సింగ్ అటు ఇటుగా ఉంటుంది, ఏమనుకోకండి. ఓకే ఇంకా చూద్దాం రండి. ఇంకెంతసేపు చూసావమ్మా సిస్టర్? అవి నావి కూడా చూపి. అబ్బా చూపిస్తానులే ఛాయా, అప్పుడే చూడు గొడవ పడతారు. మళ్ళీ మనం వ్యూవర్స్ ఏమనుకో, నాకు తాగేది అనుకోరా? ఎందుకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడే. సర్లే స్టార్ట్ చేయి. ఫస్ట్ జీన్స్ ప్యాంట్తో స్టార్ట్ చేద్దాం సరేనా. ఇందాక చెప్పాను కదా శిశిరాది తర్వాత మాట్లాడుకుందామని చెప్పి, అదే ఇదనమాట. సో అదే నాది తర్వాత మాట్లాడుకుందాం అన్నాను కదా. సో ఇద్దరికి కలిపి సేమ్ ప్యాంట్స్ తీసుకొచ్చాను అనమాట. ట్విన్నింగ్ లాగా ఉంటుందని చెప్పి చాలా బాగా అనిపించింది. జీన్స్లో ఇదొక టైప్ అనమాట. ఇది మిక్స్డ్ టైప్ వస్తుంది, అంటే కాటన్ జీన్స్ రెండు, అంటే స్మూత్గా కూడా ఉంది. ఈ రెండు అక్కవి నావి. అవును చాలా బాగున్నాయి కదా శిష్కన్నా. అవును మమ్మీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ షాపింగ్ చేసినందుకు. ఓకే ఇంకా అదే కాదమ్మా, ఇంకా నావి కూడా వస్తాయి చూడు. ఏం ఉండలేవా? అప్పుడు థ్యాంక్ యూ చెప్తావు. అదనమాట ఈ డ్రెస్సెస్ గురించి, అంటే సారీ ఈ ప్యాంట్స్ గురించి. నెక్స్ట్ ఛాయా, ఈ టాప్ అయితే ఛాయాకి చాలా బాగా నచ్చింది అనమాట. పీచ్ కలరు, హాఫ్ కట్ హాఫ్ షర్ట్ అది. ఇప్పుడు ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి కదా, లైక్ ఇలా టాప్స్ అట్లా వేసుకొని కింద బ్యాగీ ప్యాంట్స్ వేసుకొని, సో అలా ట్రై చేద్దామని తీసుకున్నా. ఒకవేళ మీకు కూడా ఏది నచ్చింది ఈ డ్రెస్సెస్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగుంది కదా మమ్మీ, నువ్వు అలా పెట్టుకుంటే నీకు కూడా చాలా బాగుంది మమ్మీ. థ్యాంక్ యూ ఛాయా. నువ్వెప్పుడు వేసుకుంటావు ఇలాంటివి?
అయ్యో నాకు కూడా జీన్స్ బాగుంటుంది కదా. సర్లే మీరు కూడా కామెంట్ చేయండి, ఒకవేళ మీ విద్యకి జీన్స్ వేసుకోవాలనుకుంటే వేసేసుకుందాం. నాకు కూడా బట్టలు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. సరే నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం. అదే సరే నెక్స్ట్ డ్రెస్కి అయితే వెళ్ళిపోదాం. చెప్పండి మేడం గారు. ఫ్యాంట్, లూజ్ ఫ్యాంట్ కాదు, బ్యాగీ ఫ్యాంట్ టైప్ బేబీ పింక్ కలర్లో వస్తుంది. నాకు తెలియదు లేక దానికి పురకలా గట్టమస్తావు. పురకలాగా కాదు, పుడక. సరేలే కానీ చాలా బాగుంది. ఇది కూడా బేబీ పింక్లో తీసుకుంది ఛాయ, చాలా బాగుంది. అయితే ఎంత లూజ్గా ఉన్నాయో ఏం చేద్దాం, ట్రెండ్కి తగ్గట్టు వెళ్ళాలి కదా, అన్ని చోట్లకి ట్రెడిషనల్ వేసుకోలేం కాబట్టి ఇది చాలా బాగుంటుందని చెప్పి ఛాయ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాం అనమాట. దీంట్లోకి అయితే మనము బ్లాక్ కలర్ కానీ ఏదైనా డార్క్ కలర్స్ ఉంటాయి కదా, అవి స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ పింకులేకి 2 కాళ్ళు పడతాయి ఫ్రెండ్స్. అవును, ఓ దాంట్లో 2 కాళ్ళు పెట్టేద్దాం, ఇంకో దాంట్లో సరేలేండి. నెక్స్ట్ ఇది కూడా అంతే, సేమ్ తీసుకొచ్చాను అనమాట. ఇందాక మమ్మీ పక్కన పెట్టండి అని చెప్పింది కదా, నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు పక్కన పెట్టమని చెప్పిందో. సో దీనికోసమే ఇంతకుముందు ఛాయకి దీంట్లో పింక్ కలర్ తీసుకున్నాను, సేమ్ మోడలే, అది పైకి అయిపోయింది అనమాట. సో ఈసారి ఇలా అనమాట. దీంట్లోకి లెగ్గిన్ కూడా వేసుకోవచ్చు, లేదంటే జీన్స్ అయినా కూడా వేసుకోవచ్చు, కింద ప్యాంట్ బాగుంటుంది. 3/4 టైప్ వస్తుంది ఇది. ఇంకేం శిశు ఎలా ఉంది నీకు? అంటే మన ఇద్దరం సేమ్ తీసుకున్నాం కదా, నీ ఇన్నర్ ఫీలింగ్ ఏమి, అంటే ఏమనుకుంటున్నావని? ఈ రోజు ఏమన్నా కొత్తనా అనుకుంటుంటుంది, రోజు చేసేదే కదా అనుకుంటుంటుంది. లేదు ఫ్రెండ్స్, నేను అట్లా కూడా అనుకోను అక్క మీద. అయ్యో మా తల్లే. సరే ఇక్కడ బ్లాక్ ప్యాంట్ వచ్చింది, చూసుకో ఫస్ట్ నువ్వు చెప్పు. చెప్తాన్నా కదమ్మా, ఏమి చెప్పకుండా ఉండనా? సో బ్లాక్లో కూడా అంతే తీసుకుందనమాట, బ్యాగీ ప్యాంటే. దీంట్లోకి అంతే వైట్ కలర్ టాప్ అయినా వేసుకోవచ్చు, రెడ్, పీచ్ ఏదైనా సెట్ అవుతుంది బ్లాక్లోకి. సో అలా తీసుకుందనమాట. శిష్రా అయితే దీంట్లో అక్క నీవి 3 కాళ్ళు పడతాయని చెప్పి కామెడీ కూడా చేస్తాను చూడండి. లేకపోతే చూడ ఫ్రెండ్స్ అది ఇంత దుబ్బగా ఉంది ప్యాంటు దుబ్బగా ఉండవు, లూజ్ ఉంటాయి. సరేలే ఏదో ఒకటి లేక. సర్లే నెక్స్ట్ చూపి మమ్మీ. ఇంకా చూపిస్తాను బ్లాక్ వైట్ కాంబినేషన్ లో టీ షర్ట్ టైప్ అయితే తీసుకున్నాను. నేను తీసుకుందామంటే నాతో అది నావి లేవు శిశు తీసుకుందాం అనుకుంటే శిశు సైజ్ లేదు, అందుకని ఇంకా శిశు తీసుకోలేదు. అందుకే శిశు తీసుకోకుండా ఛాయాకి తీసుకున్నాను అనమాట. సో సాఫ్ట్గా ఉంటుంది, అంటే బాగా ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. అలా నేనేమట్లా ఒక్కొక్కరికి తెస్తే నేను ఒక్కొక్కరు తాకుంటే నేను అట్లా బాధపడంలే ఫ్రెండ్స్. ఓకేలేబ్బా. ఇందాక చూపించాడు కదా పింక్ ప్యాంట్, దానికే బ్యాగ్ సెట్ అవుతుంది. అబ్బో ఇందాక మనం చూపించాం కదా, దాంట్లోకి ఇది మ్యాచ్ అవుతుందని చెప్తుంది శిశిర. వెరీ షార్ప్ గర్ల్. కొంచెమైనా పైన వాడాల మమ్మీ. అబ్బో అవునా, సర్లే అయితే నువ్వు బాగా వాడుతున్నావు అనమాట. సరేలే. ఇంకా మమ్మీ ఈ డ్రెస్ నేను లాస్ట్ చూపిస్తా. ఏంటి ఎందుకు అంటే నాకు బాగా నచ్చింది, లాస్ట్ చూపిస్తా అన్నా కదా. సరేలే అయితే ఈ టాప్ అయితే చూద్దాం. బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్. చాలా బాగుంది కదా ఈ టాపు, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సార్ టాప్స్ అన్ని. చాలా బాగుంది ఛాయ, నాకైతే బాగా నచ్చింది. నాకు కూడా బాగా నచ్చింది మమ్మీ, ఎంతైనా నీ సెలెక్షన్ కదా, నువ్వు సెలెక్షన్ చేసి నచ్చుకొని ఉంటున్నా చెప్పు. సరే కరెక్టే, కాకపోతే నువ్వు అన్నీ పింక్లోనే ఎక్కువ తీసుకున్నావే. ఏంటో మమ్మీ ఎక్కువ పింక్లోనే నచ్చేస్తాయి. సరేలే ఏదైతే ఉంది బాగున్నాయిలే, నాకు చాలా బాగా నచ్చాయి. నాకు ఇది బాగా సెట్ అవుతుంది. సరేలే ఇష్యూ ఎప్పుడైనా నువ్వు వేసుకోవచ్చులే. సరే నాకు కూడా బాగా నచ్చింది, క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది కదా. చాలా బాగుంది మమ్మీ. నీకు ఇప్పుడు వరకు నేను చూపించిన డ్రెస్లో నీకు ఏది నచ్చింది? శిష్రాది పింక్ కూడా బాగుంది. థ్యాంక్ యూ మమ్మీ. నేను శిష్రాది అడగలే, నాది అడిగినా. అన్ని బాగున్నాయనే కదా తీసుకొచ్చిండే ఛాయ. ఇంకా ఈ షర్టుకి వస్తే ఇది చాలా బాగుంది కదా, ఇది మిల్కీ వైట్లో వస్తుంది, చిన్న ఫ్లవర్స్ తో చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉన్నాయి. అవును చాలా బాగా వేసుకుంటే బాగా కనిపిస్తుంది. నీకు కూడా బాగా కనిపిస్తుంది. మమ్మీ డాడీ సెలెక్షన్స్ అన్ని చాలా బాగుంటాయి, అందుకే నేను దాంట్లో మళ్ళీ ఏమి చూడను. వాళ్ళు ఇది అంటే ఓకే రైట్ అంతే. ఇది బాగుంది కదా, నేను కూడా అంతే ఫ్రెండ్స్. శిశువునే ఫ్రెండ్స్ ఇంకా నాకు ఇది కుచ్చుకుంటుంది, నాకు ఆ డ్రెస్ వద్దు ఈ డ్రెస్ వద్దు అంటుంది. ఫ్రెండ్స్ నేను కూడా అంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక కౌంట్ తీసుకుంటా, అది మమ్మీకి డాడీకి నచ్చలేదు అనుకో వెంటనే తీసి పక్కన
పెట్టేస్తా. చాలా నిజంగా ఎంత చెప్పిన మాట వింటారో పిల్లలు, బంగారు తల్లులు. వద్దన్నామనుకో ఎక్కడి నుంచి తీసుకొచ్చారో వెళ్ళి అక్కడే పెట్టేసి వస్తారు. చాలా అండర్స్టాండ్ చేసుకుంటారనమాట. కానీ షాపింగ్కి వెళ్ళామంటే అక్కడున్న బట్టలన్నీ ఉన్నంతసేపు పీకి పీకి పెట్టేస్తారు. మాకు తల నొప్పిచ్చేస్తుంది అనుకో. అంటే మమ్మల్ని పట్టుకునేకి సరిపోతుందా మీకు టైం అంతా? అంత సీన్లే పట్టుకోవడానికి. మీరేమైనా చిన్నపిల్లలా? సర్లే చూడండి, ఇది చాలా బాగుంది కదా ఎల్లో. ఛాయ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకో ఎల్లో చూస్తే ఏదో ఒక తెలియని వైబ్ వస్తుంది అనమాట. అవును, నాకు గ్రీన్ కలర్ తర్వాత ఎల్లో అంటే చాలా ఇష్టం. చూస్తే అట్రాక్ట్ అయిపోతాం మనం బాగా దానికి. అవునవును, చాలా బాగుంది. నాకు ఎల్లో నచ్చదు ఫ్రెండ్స్. అబ్బా, ఆ పిల్లకి ఎల్లో ఎందుకు ఇష్టం అంటే ఇష్టం లేదంటే ఎల్లో ఎల్లో దట్టి ఫెల్లో సిట్టింగ్ అని బఫెల్లో ఆ పిల్ల వేసుకుని నేను అదే డైలాగే వేస్తాను. అందుకని చాలా బాగుందన్నమాట. క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ డైలాగ్ ఓన్లీ సిస్టర్ కోటే వర్తిస్తుంది, మాకెవరికి కాదు. ఫ్రెండ్స్ నా దగ్గర కూడా ఎల్లో డ్రెస్సెస్ చాలా ఉన్నాయి, కానీ ఈ టైప్ కాదు, అది వేరే టైప్. ఇకపోతే ఈ టాప్ గురించి చెప్పాలంటే ఇది పిస్తా గ్రీన్. చాలా బాగుంది. ఇది ఫ్యాబ్రిక్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్. ఇది కూడా మ్యాక్స్లోనే తీసుకున్నాను. ఇదైతే వాళ్ళ డాడీ సెలెక్షన్ అనమాట. సో విద్యాక నువ్వేం చేస్తాంటివి సెలెక్షన్ చేస్తాంటే అనుకుంటున్నారా? మన గురించి తెలిసినదే కదా. షాపు పోయినామంటే మన కళ్ళంతా ఏ డ్రెస్సులు బాగున్నాయి, ఏ చీరలు బాగున్నాయి ఇట్లనే చూస్తూ ఉంటాం. సో మనం వేరేటి చూస్తుంటే ఛాయను వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి సెలెక్షన్ చేసుకున్నారనమాట. అంటే స్టార్టింగ్ అనుకున్నా అంటే ఇక్కడ నాకు సెట్ అవుతుంది, ఇది బాగా కనిపిస్తుంది అని. మళ్ళీ ఒకసారి ట్రై చేసుకున్నాక నాకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఛాయాకి టాప్స్ కూడా చాలా ఇష్టం అనమాట. అంటే డ్యాన్స్ వీడియోస్ అన్ని చేస్తూ ఉంటుంది కదా, బాగా కనిపిస్తాయని చెప్పి సెలెక్ట్ చేసుకుంది. చూడండి ఛాయాకి ఎంత బాగుందో. అంటే మనం వెళ్ళిన ప్రతి చోటికి అలానే ట్రెడిషనల్ వేసుకోలేం, అలానే టోటల్గా వెస్ట్రన్ వేసుకోలేం. ఇలా మోడరేట్గా ఇలా టాప్స్ అయితే బాగుంటుంది. అందుకోసం అని చెప్పి టాప్స్ ఒక 2 తీసుకుందనమాట. మమ్మీ ఒక్క నిమిషం ఈ డ్రెస్ మర్చిపోయా. నువ్వు ఎత్తి పెడితే అలానే ఉంటుంది. ఇటు నాకు చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ అయితే. నాకు కూడా బాగా నచ్చింది. అయితే నేను కూడా చూశాను, బట్ ఇవి నాకు ఎక్కడ కనిపించలేదు. వీళ్ళకే కనిపిస్తాయి అనుకుంటా. వెంటనే వెళ్ళి తీసుకొని వచ్చింది. డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది, కాటన్ అనమాట. ఇది కూడా నేను ట్రయల్ చేసుకొని చూసాను, నాకైతే చాలా బాగా అనిపించింది. దీని హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి, ఫెదర్ హ్యాండ్స్ అంటాం కదా అలా వచ్చాయి. బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ దట్టు ఇది బేబీ పింక్ మీద గ్లిటర్ సిల్వర్ లైన్స్ వచ్చాయి, అది చాలా బాగా అనిపించేసింది నాకైతే. సో ఇంకా వెంటనే తీసుకుందామని చెప్పి తీసేసుకున్నాం అనమాట. ఇవండి మా పిల్లల టోటల్ డ్రెస్ కలెక్షన్స్. అయితే ఇప్పుడు ఇవి మనం ఏ షాప్లో తీసుకున్నాము చూద్దామా? ఇప్పుడు ఈ డ్రెస్ కలెక్షన్స్ ఎక్కడ తీసుకున్నామో చూద్దాం రండి. ఈ 4 స్కర్ట్స్ వచ్చేసి నేను చెప్తా. ఈ 4 స్కర్ట్స్ వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అక్కడ తీసుకున్నాం అనమాట. ఇకపోతే ఈ మిగతా డ్రెస్లన్నీ సారీ అంటే దీంట్లో కొన్ని వేరే షాప్లో కూడా తీసుకున్నాము. ఈ 2 వచ్చేసి మ్యాక్స్లో తీసుకున్నాం. సారీ ఈ 2నే కాదు, ఇంకొక టీషర్ట్ కూడా ఉంది. ఎక్కడ పోయింది అది? ఇది బ్లాక్ టీషర్ట్, ఇది కూడా మ్యాక్స్లోనే తీసుకున్నాము. ఇవి మ్యాక్స్. ఇకపోతే ఈ సామాన్ మొత్తం ఛాయావి ట్రెండ్స్లో తీసుకున్నాం. ఏంది ఇది సామానా? మమ్మీ ఇవి నా డ్రెస్సులు మమ్మీ, సామాన్ కాదు. అబ్బా సర్లే వేదాలని అన్ని కలిపితే సామాన్ అని అంటారులే ఛాయా. ఏందో పో మమ్మీ నువ్వు. ఈ సిస్టర్ ఆగి ఏంటి అట్లా తీస్తున్నావు? చూసారా ఈ పిల్లతో ఈసారి ట్రెండ్స్లో కలెక్షన్స్ వచ్చాయి, అదిరిపోయినాయి అసలు. ఒకటి కాదు, ఏది పట్టుకున్నా అంత బాగున్నాయి. ఇంకొకటి ఆఫర్స్ 50%, 30%. మమ్మీ నేను ఒక 3 వస్తువులు మర్చిపోయినా, తెస్తా ఉండు మమ్మీ. సరే ఛాయ ఏదో మర్చిపోయిందని పోయింది. సర్లే తను వచ్చేంత వరకు చెప్తాం మీకు. ఆఫర్స్ అయితే అదిరిపోయిన, సూపర్ అంటే సూపర్ అసలు. చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలకి డ్రెస్సెస్ అయితే. టెన్స్లో ఇవన్నీ కొనుక్కో ఆఫర్ ఫ్రెండ్స్. కాస్త ఆగే శిశు, నేను చెప్తాను కదా. కాస్త ఆగు శిశురా నువ్వు. చెప్పాను కదా ఇదంతా మొత్తము ట్రెండ్స్ కలెక్షనే. ఇవంతా అదిరిపోయినాయి ఫ్రెండ్స్, అంతే. ఇవి కూడా ట్రెండ్స్ కలెక్షనే ఫ్రెండ్స్. ఇంకా షూస్ కలెక్షన్, శాండిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. అందుకని నేను ఒక పెయిర్ ఆఫ్ షూస్, శిశు ఒక పెయిర్ ఆఫ్ షూస్ అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలానే నేను ఇంకొక పెయిర్ ఆఫ్ శాండిల్స్ అయితే తీసుకున్నాను, అంటే హీల్స్ టైప్. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. అండ్ ఇంకా మా డాడీ కోసం కూడా, మా డాడీ కూడా షూస్ తీసుకున్నాడు. నాకైతే మా డాడీ షూస్ అయితే చాలా బాగా నచ్చేసాయి. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, నా షూస్ తీసుకునేసరికి ఆఫర్ కింద మా డాడీ షూస్ కూడా ఫ్రీగా వచ్చాయి. యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే ఆఫర్ అనేది ఓన్లీ క్లాత్స్కి ఒకటే అనుకున్నా, బట్ అక్కడ చూస్తే శాండిల్స్కి, షూస్కి, స్లిప్పర్స్కి, మనము ఎలాంటి ఫుట్వేర్కి అయినా కూడా అక్కడ ఆఫర్స్ అనేవి అయితే ఉన్నాయి. 2 కొంటే 1 ఫ్రీ. అలా ఇంకొక 190 రూపీస్ పే చేస్తే
ఇంకొక పేర్ ఫ్రీ అనమాట. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా ఈ కలెక్షన్స్తో. అండ్ ఇంకొక విషయం కూడా, మేము ఫస్ట్ టైం ట్రెండ్స్కి వెళ్ళినప్పుడు అయితే 8,000 బిల్ అయింది. సో అందుకని ఈ లగేజ్ బ్యాగ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు 6,000 అయింది. అందుకని మళ్ళీ ఇంకొకటి ఇలాంటి బ్యాగే వచ్చింది. సో ఆఫర్ కింద కూడా ఇంకా 2 బ్యాగ్స్ అయితే వచ్చాయి. చాలా బాగా నచ్చింది అండ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఏమంటే దెర్ ఈజ్ నో కలర్ ఆప్షన్ అనమాట, ఓన్లీ ఈ కలరే ఉంది. సో దట్ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ కలరే తీసుకున్నాము. సో గైస్, ఇదండి మా షాపింగ్ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు విద్యాచాయ వ్లాగ్స్. అండ్ మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, సీ యూ, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.